సో మనం ప్రోగ్రెషన్స్లో కంటిన్యూషన్ చూస్తున్నాం. సో నెక్స్ట్ క్వశ్చన్, సమ్ ఆఫ్ ది 24 టర్మ్స్ ఆఫ్ ఏపీ. సో T1 T2 ఇట్లా 24 టర్మ్స్ సమ్ ఏపీ కనుక్కోమన్నాడు. ఒక కండిషన్ ఇచ్చాడు ఇక్కడ. సో ఇది సో 24 టర్మ్స్ అని అడిగా, మొత్తం 24 టర్మ్స్ అన్నాడు. సో అందులో కొన్ని ఫ్యూ టర్మ్స్ సమ్ ఇచ్చాడు. మరి ఈ టర్మ్స్ ఎలా ఉన్నాయి? T1 అంటే ఇటు నుంచి లెఫ్ట్ సైడ్ నుంచి ఫస్ట్ మొత్తం 24 టర్మ్స్ కదా, T1 T2 T3. సో ఇలా అలా మనకి ఏంటి 24 టర్మ్స్ వరకు. సో T1 అంటే లెఫ్ట్ సైడ్ నుంచి ఫస్ట్ అయితే, T24 ఏంటి లాస్ట్ సైడ్ నుంచి ఫస్ట్. ఇంతకుముందు మనం ప్రీవియస్ వీడియోలో అలాగే కాన్సెప్ట్లో నేర్చుకుంది ఏంటంటే, ఏపీలో ఒక సీక్వెన్స్ ఏపీలో ఉంటే లెఫ్ట్ సైడ్ నుంచి ఏ టర్మ్ తీసుకున్నారో రైట్ సైడ్ నుంచి, అంటే సమ్ ఆఫ్ ది ఈక్వి డిస్టెన్స్ టర్మ్స్ ఫ్రమ్ ది బోత్ ఎండ్స్ ఈజ్ కాన్స్టెంట్. అంటే లెఫ్ట్ సైడ్ నుంచి ఫస్ట్ టర్మ్, రైట్ సైడ్ నుంచి ఫస్ట్ టర్మ్ ఈక్వల్ టు, అలాగే లెఫ్ట్ సైడ్ నుంచి ఇంకేదన్నా తీసుకోండి, మీ ఇష్టం ఏ టర్మ్ అయినా వస్తుంది. లెఫ్ట్ సైడ్ నుంచి ఏ టర్మ్ తీసుకున్నారో రైట్ సైడ్ నుంచి కూడా అదే టర్మ్ తీసుకోవాలి. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ నుంచి 5th టర్మ్ ఉంది. సో రైట్ సైడ్ నుంచి 5th టర్మ్ అంటే చాలామంది 19 అని రాస్తారు. కౌంట్ చేసుకుని చూడండి, కాదు 20 అవుతుంది. సో చాలామంది మిస్టేక్ చేసేస్తుంటారు, 19 అని రాస్తారు, 20 చూసుకోండి. లెఫ్ట్ రైట్ నుంచి T24 T23 T22 T21. సో T20 అనేది 50th ఎంత 5th టర్మ్ అవుతుంది. లేదు అంటే సింపుల్ లాజిక్ ఏంటంటే, ఈక్వి డిస్టెన్స్ టర్మ్స్ బోత్ ఎండ్స్ అయితే ఖచ్చితంగా సమ్ ఆఫ్ ది సఫిక్స్ కాన్స్టెంట్ అవ్వాలి. అంటే ఇక 1 + 24 అంటే అలా మిస్టేక్ అవుతుంది కాబట్టి మీరు ఈ టెక్నిక్ ఆలోచించండి. సమ్ ఆఫ్ ది సఫిక్స్ ఎంత, 1 + 24 25. ఇక్కడ కూడా అంతే 5 + 20 కాబట్టి రెండు 25 కదా, ఈక్వి డిస్టెన్స్ టర్మ్స్. అంటే ఇటు నుంచి 5th అటు నుంచి 5th. అలాగే ఇటు నుంచి 10th టర్ము, అటు నుంచి 10th టర్మ్, అదేదో మీరు కౌంట్ చేయక్కర్లేదు. సో సమ్ ఎంత రావాలి, సమ్ ఆఫ్ ది సఫిక్స్ 25 రావాలి కదా, కాబట్టి అటు నుంచి 10th టర్మ్ ఏమవుతుంది, T15 అవుతుంది. ఇంకేమున్నాయా నెక్స్ట్, అంతే అవే టర్మ్స్. సో ఈ సీక్వెన్స్ ఇచ్చిన దాన్ని ఇలా మాడిఫై చేసి రాయండి. T1 + ఫస్ట్ అండ్ లాస్ట్ టర్మ్ ముందు రాసేస్తున్నాను, ఒక ఆర్డర్లో రాద్దాం. నెక్స్ట్ ఇఫ్ యూ T5 ప్లస్ సో లాస్ట్ నుంచి సెకండ్ టర్మ్ T20 ఒక బ్రాకెట్లో రాసేయండి. అలాగే ఇటు నుంచి 10th టర్మ్, అటు నుంచి 10th టర్మ్ ఒక బ్రాకెట్లో రాసేయండి. సో ఈ సమ్ ఎంత ఇచ్చాడు, 225 ఇచ్చాడు. నెక్స్ట్ ఇప్పుడు ఆల్ దీస్ బ్రాకెట్స్ ఈక్వలే కదా, ఇది 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 అన్నీ ఈక్వలే కాబట్టి దీని ప్లేస్లో మనం రాయొచ్చు. సో T1 + T24 రాయొచ్చు, దీని ప్లేస్లో కూడా T1 + T24 రాయొచ్చు. అంటే అప్పుడు ఎన్ని వస్తుంది, ఇది T1 + T24, ఇది కూడా T1 + T24 ప్లస్ ఇది ఒకటి, టోటల్గా ఎన్ని అవుతాయి, 3 టర్మ్స్ అవుతాయి. సో T1 + T24 = 225. సో 3 క్యాన్సిల్ అయితే 75. ఇప్పుడు మీకు ఏం తెలిసిందంటే ఫస్ట్ అండ్ లాస్ట్ టర్మ్ సమ్ తెలిసింది, ఫస్ట్ అండ్ లాస్ట్ టర్మ్ సమ్ తెలిసింది. ఇప్పుడు మనకు కావాల్సింది సమ్ ఆఫ్ ది 24 టర్మ్స్ కదా. సో Sn అంటే ఫార్ములా ఏంటి, Sn అంటే n/2 × a + l ఒక ఫార్ములా ఉంది. ఇంకొకటి ఏంటంటే ఆర్ n/2 × 2a + n - 1 × d. ఇది కామన్ డిఫరెన్స్ తెలిసినప్పుడు ఈ ఫార్ములా ఇచ్చేస్తాం. ఒక్కోసారి లాస్ట్ టర్మ్ తెలిస్తే ఈ ఫార్ములా బెస్ట్. ఇక్కడ మనకి లాస్ట్ టర్మ్ ఫస్ట్ టర్మ్ సమ్ తెలుసు కాబట్టి సేమ్ అదే టెక్నిక్లో 24 టర్మ్స్ అంటే n ప్లేస్లో 24/2. సో ఏ అంటే ఫస్ట్ టర్మ్, లాస్ట్ టర్మ్ ఎంత T24 కాబట్టి a + l అంటే ఇదే కదా. ఓకే, సో ఈక్వల్ టు 24/2 12. T1 + T24 ఎంత వచ్చింది, 75. సో మల్టిప్లికేషన్ చేసేయండి. సో మీకు ఆన్సర్ 900 వస్తుంది. సో నెక్స్ట్ ఇప్పుడు ఈ క్వశ్చన్ చూద్దాం. సో కొద్దిగా డిఫికల్ట్ క్వశ్చన్ అనొచ్చు. సో ఇప్పుడు చూడండి, ఇక బ్రాకెట్స్ ఇచ్చాడు. ఫస్ట్ బ్రాకెట్లో 1 + 3 + 5 + 7 అంటే ఇట్లా ఆడ్ టర్మ్ సమ్ ఉంది అప్ టు P వరకు. అలాగే ఇదేంటి సెకండ్ బ్రాకెట్లో అది కూడా 1 + 3 + 5 అప్ టు Q వరకు. నెక్స్ట్ ఇది 1 + 3 + 5 అప్ టు R వరకు. అన్నింటిలో కూడా ఆడ్ టర్మ్సే ఉన్నాయి. సమ్ ఆఫ్ ది ఆడ్ టర్మ్స్ వేర్ సెట్ ఆఫ్ ది బ్రాకెట్స్ చూడండి, సమ్ ఆఫ్ కాన్సిక్యూటివ్ ఆడ్ ఇంటీజర్స్, అదే మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. సో ఇక్కడ ఇచ్చింది ఏంటి, సమ్ ఆఫ్ ది ఆడ్ కాన్సిక్యూటివ్ నెంబర్స్ అంటే ఆడ్ కాన్సిక్యూటివ్. సో కాబట్టి P కూడా ఏమవుతుంది, ఆడ్ నెంబర్ అవుతుంది, Q కూడా ఆడ్ నెంబర్ అవుతుంది, R కూడా ఆడ్ నెంబరే అవుతుంది. దెన్ ఫైండ్ ది స్మాలెస్ట్ పాసిబుల్ వాల్యూ ఆఫ్ P + Q + R వేర్ P ఈజ్ గ్రేటర్ దెన్ 6. P వాల్యూ మినిమం వాల్యూ గ్రేటర్ దెన్ 6 ఉండాలి. P వాల్యూ మినిమం వాల్యూ గ్రేటర్ దెన్ 6 ఉండాలి అన్నాడు. అంటే 6 కూడా తీసుకోవడానికి లేదు. ఎందుకు, PQRలు ఏంటి ఆడ్ నెంబర్స్, 6 తీసుకోవడానికి లేదు. 6 ఆడ్ నెంబర్ కాదు, ప్లస్ ఇక్కడ R = లేదు, R = లేదు కాబట్టి
సో ఏంటి 6 తర్వాత వచ్చే ఫస్ట్ నెంబర్ తీసుకోవాలి. స్మాలెస్ట్ అన్నాడు కదా, ఫస్ట్ నెంబర్ ఎందుకు తీసుకోవాలి? స్మాలెస్ట్గా సమ్ తక్కువ రావాలంటే వీలైనందుకు తక్కువ తీసుకోవాలి. సో మళ్ళీ కండిషన్ సాటిస్ఫై అవ్వాలి. 6 కంటే ఎక్కువ ఉండాలి, వీలైనంతవరకు సమ్ తక్కువ ఉండాలంటే పీ వాల్యూ 6 తర్వాత వచ్చే నియరెస్ట్ నెంబరు ఈ కండిషన్ సాటిస్ఫై విధంగా. అంటే ఏ కండిషన్ సాటిస్ఫై విధంగా? ఒక కండిషన్ ఇచ్చాడు కదా, ఏంటది? 1 + 3 + 5 సో అప్ టు పీ ప్లస్ ఇంకోటి ఏంటి ఇచ్చాడు? 1 + 3 + 5 సో అప్ టు క్యూ. అలాగే ఇంకో సమ్ ఏమి ఇచ్చాడు? ఈక్వల్ టు 1 + 3 + 5 సో అప్ టు ఆర్. సో ఈ సమ్ ఇచ్చాడు. ఈ కండిషన్ సాటిస్ఫై విధంగా అండ్ సేమ్ టైం పీ ప్లస్ క్యూ ఆర్ సమ్ వన్ ఈజ్ లీస్ట్ అయ్యే విధంగా, సేమ్ టైం పీ వాల్యూ మోర్ దాన్ 6 ప్లస్ సేమ్ టైం సమ్ లీస్ట్ అయ్యే విధంగా మనం కనుక్కోవాలి. సరే ఇవేంటి? ఆడ్ నెంబర్స్. సో దీనికంటే బిఫోర్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే 1 + 3 + 5 + 7 ఇవి ఏంటి? 4 టర్మ్స్ కదా చూడండి. లేదంటే ఫస్ట్ 1 + 3 + 5 ఇదేంటి? ఆడ్ నెంబర్స్. ఫస్ట్ 3 ఆడ్ నెంబర్స్. సమ్ ఏమైంది చూసుకోండి, 9 వచ్చింది. చూసారా? 3². అలాగే ఫస్ట్ 4 టర్మ్స్ యాడ్ చేయండి, ఏమొచ్చింది? 16 వచ్చింది, అంటే 4². అలాగే నెక్స్ట్ 1 + 3 + 5 + 7 + 9 ఫస్ట్ 5 ఆడ్ నెంబర్స్ యాడ్ చేయండి, 5² వస్తుంది, మీకు 25 వస్తుంది. సో ఇప్పుడు మీకు ఒక టెక్నిక్ ఏమర్థమైందంటే, అలాగే సేమ్ 1 + 3 + 5 ఫస్ట్ n ఆడ్ నెంబర్స్. సో nth టర్మ్ ఏమవుతుంది? 2n - 1 అవుతుంది. nth టర్మ్ ఏమవుతుంది ఆడ్ నెంబర్స్లో? 2n - 1. సో సమ్ ఆఫ్ ది ఏంటి? సమ్ ఆఫ్ ది ఫస్ట్ n ఆడ్ నెంబర్స్. ఇక్కడ సమ్ ఆఫ్ ది ఫస్ట్ 3 ఆడ్ నెంబర్స్ 3², ఇక్కడ సమ్ ఆఫ్ ది ఫస్ట్ 4 ఆడ్ నెంబర్స్ 4², ఇక్కడ సమ్ ఆఫ్ ది ఫస్ట్ 5 ఆడ్ నెంబర్స్ 5² అయితే మరి ఇక్కడ సమ్ ఆఫ్ ది ఫస్ట్ n ఆడ్ నెంబర్ సమ్ ఏమవుతుంది? n² అవుతుంది. n² అవుతుంది. సరే మరి ఇది ఎన్నో టర్ము? పీత్ టర్మ్ కాదు. 1 3 5 మధ్యలో ఆల్రెడీ మిస్ అయినాయి కదా, ఇది ఎన్నో టర్మో తెలియాలి. సో ఎలా తెలుస్తుందంటే ఇక్కడ ఎంత ఆడ్ టర్మ్ ఏంటి? ఎంత ఆడ్ టర్మ్ ఎంత? 2n - 1. మరి ఇది ఎన్నో ఆడ్ టర్మ్ అవుతుందో తెలుసుకోవాలి అంటే ఇది ఎన్నో ఆడ్ టర్మ్ అవుతుంది? పి ఓకే, లాస్ట్ నెంబర్ పి ఓకే, కానీ అది ఎన్నో ఆడ్ టర్మ్ అవుతుంది? ఇక 2n - 1 అనేది ఏంటి? 2n - 1 టర్మ్ కాదు, ఎంత టర్మ్ కదా. 2n - 1 అనేది ఏంటి? ఎంత టర్మ్. సో ఇక్కడ ఇది ఎంత టర్మ్ అయింది? 2n - 1 ఎంత టర్మ్ అయింది? అలాగే ఇక్కడ పి అనేది ఎన్నో ఆడ్ టర్మ్ అవుతుంది. ఎలా తెలుసుకోవాలి అంటే సింపుల్. ఆడ్ నెంబర్కి జనరల్ ఫామ్ మామూలుగా ఎంత టర్మ్ ఆఫ్ ది ఆడ్ నెంబర్ ఏంటి? ఎంత టర్మ్ ఆఫ్ ది ఆడ్ నెంబర్ 2n - 1 కదా, దాన్ని ఈక్వేట్ చేయండి. 2n - 1 పీకి ఈక్వేట్ చేస్తే అది ఎన్నో టర్మ్ మనకు తెలిసిపోతుంది. అంటే అప్పుడు ఏంటి? 2n = p + 1, అప్పుడు n = ఎంత? p + 1/2, p + 1/2 వస్తుంది. కాబట్టి ఈ p అనేది ఎన్నో ఆడ్ టర్మ్? p + 1/2. అలాగే సేమ్ ఇక్కడ క్యూకి ఈక్వేట్ చేసి ఇది ఎన్నో టర్ము? q + 1/2 టర్ము. అలాగే ఇది ఎన్నో టర్ము? r + 1/2 టర్ము. కాబట్టి ఇప్పుడు మీకు ఇది ఎన్నో ఆడ్ టర్ము? p + 1/2 టర్ము. సో మనకి సమ్ ఆఫ్ ది అంటే సమ్ ఆఫ్ ది ఫస్ట్ n నెంబర్స్ అంటే n ఆడ్ నెంబర్స్ అంటే ఏమొచ్చింది? n² వచ్చింది. అలా ఇక్కడ సమ్ ఆఫ్ ది ఫస్ట్ p + 1/2 ఆడ్ నెంబర్స్. ఇక్కడ సమ్ ఆఫ్ ది ఫస్ట్ 4 ఆడ్ నెంబర్స్ 4², సమ్ ఆఫ్ ది ఫస్ట్ 5 ఆడ్ నెంబర్స్ 5². మరి ఇక్కడ సమ్ ఆఫ్ ది ఫస్ట్ p + 1/2 ఆడ్ టర్మ్స్ ఏమవుతుంది? 5 టర్మ్స్ అయితే 5², 4 టర్మ్స్ అయితే 4² అయితే మరి p + 1/2 ఫస్ట్ p + 1/2 ఆడ్ టర్మ్స్ ఏమవుతుందంటే p + 1/2 హోల్ స్క్వేర్ అవుతుంది. అంతే కదా. ఫస్ట్ 4 ఆడ్ టర్మ్స్ 4 అయితే నెక్స్ట్ 5 టర్మ్స్ ఆడ్ టర్మ్స్ 5² అయితే నెక్స్ట్ 6 ఆడ్ టర్మ్స్ సమ్ 6² అయితే మరి ఫస్ట్ p + 1/2 ఇది p + 1/2 టర్ము. p రావాలంటే p + 1/2 టర్ము. కాబట్టి సమ్ ఆఫ్ ది ఫస్ట్ p + 1/2 ఎలా తెలుస్తుంది? సో ఇక్కడ p టర్మ్ అనడానికి లేదు, ఎందుకంటే 1 నుంచి అన్ని టర్మ్స్ లేవు కదా. 1 2 3 4 5 6 అన్నీ ఉంటుంది. ఏమేది? pth టర్మ్ ఏది? మధ్యలో మిస్ అయింది, కొన్ని టర్మ్స్ మిస్ అయినాయి, 2 4 6 మిస్ అయినాయి. ఇది ఎన్నో టర్మ్ తెలియాలంటే సింపుల్ లాజిక్. nth టర్మ్లో అంటే nth ఆడ్ నెంబర్ ఏంటి? 2n - 1 కదా. సో 2n - 1కి ఈక్వేట్ చేస్తే అప్పుడు n వాల్యూ p + 1/2 వచ్చింది. సో మరి ఇప్పుడు సమ్ ఏమవుతుంది? p + 1/2 హోల్ స్క్వేర్ అవుతుంది.
మరి ఈ బ్రాకెట్ సమ్ ఏమవుతుంది q+1/2 అవుతుంది. నెక్స్ట్ ఈక్వల్ టు అదేమవుతుంది r+1/2 అవుతుంది. సో అన్నిట్లో స్క్వేరింగ్ చేసేస్తే బై 2 స్క్వేర్ 4, అన్నిట్లో 4 కామన్ వచ్చి క్యాన్సిల్ అయిపోతుంది. ఫైనల్గా మీకు ఏమొస్తుందంటే p+1² ఈక్వల్ టు q+1² ఈక్వల్ టు r+1². ఇది చూస్తుంటే ఎలా గుర్తుకొస్తుంది, a² + b² ఈక్వల్ టు c² అనిపిస్తుందా అంటే పైథాగరస్ థీరం కదా, కాబట్టి ఇక్కడ పైథాగరస్ థీరంని ఫాలో అవుతుంది. సో ఈ పైథాగరస్ థీరం ఫాలో అయ్యే విధంగా నెంబర్స్ వీలైనంత వరకు చిన్న నెంబర్ రావాలి, ఎందుకంటే సమ్ p+q+r సమ్ ఏమిచ్చాడు లీస్ట్ అయ్యే విధంగా కనుక్కోమన్నాడు. కాబట్టి ఈ రూల్ సాటిస్ఫై అవుతూ లీస్ట్ ఈ రూల్స్ ఫాలో అయ్యే విధంగా పైథాగరస్ రూల్లో ఫాలో అయ్యే మనకి నెంబర్స్ తెలుసు 3, 4, 5. 3, 4, 5 ఈ రూల్ ఫాలో అవుతుందా లేదా, 3² + 4² ఈక్వల్ టు 5², లీస్ట్ ఉన్నది అది 3, 4, 5. సో 3, 4, 5 తీసుకోవచ్చా అంటే అప్పుడు p+1 3, q+1 4, r+1 ఎంత 5. అప్పుడు p+1 4 3 అయితే అప్పుడు p ఈక్వల్ టు ఏమవుతుంది 2 అవుతుంది. p ఈక్వల్ టు ఏమవుతుంది 2 అవుతుంది. కానీ వాడు ఏమి ఇచ్చాడు p greater than 6 ఇచ్చాడు, కాబట్టి ఇది వర్కౌట్ అవ్వలేదు. దీని తర్వాత నెక్స్ట్ ఏంటి, మళ్ళీ ఇదే రూల్ ఫాలో అయ్యేది, దీని 2 పెట్టి మల్టిప్లికేషన్ ఏంటి 6, 8, 10. సో ఇవి కూడా పైథాగరస్ థీరం ఫాలో అవుతున్నాయి. ఫస్ట్ ఇది ఫెయిల్ అయింది అంటే ఆ కండిషన్ సాటిస్ఫై అవ్వలేదు. సో నెక్స్ట్ ట్రయల్ చూడండి 6, 8, 10 ఇది ఓకేనా, పైథాగరస్ థీరం ఫాలో అయింది. అప్పుడు మనకి p+1 6 అయితే p వాల్యూ 5. సో ఇది వర్కౌట్ అవ్వదు, ఎందుకు p వాల్యూ మినిమం 6 అన్నాడు. నెక్స్ట్ నెంబర్కి వెళ్తారా, నెక్స్ట్ నెంబర్కి వెళ్తే సమ్ము పెరిగిపోతుంటుంది. సో నేను ఏం చేస్తానంటే ఎందుకు దీన్నే మనం p+1 అనుకోవచ్చు కదా, సమ్ము వీలైనంత వరకు లీస్ట్ రావాలి. నెక్స్ట్ నెంబర్ తీసుకుంటే సమ్ పెరిగిపోతుంటుంది. సో కండిషన్ ఫెయిల్ అవ్వకుండా వీలైనంత వరకు రావాలి అంటే సో మనం ఇంతకుముందు దీన్ని నేను 6, 8 దీన్ని 10 అనుకుంటే పైథాగరస్ థీరం ఫాలో అయింది కానీ p వాల్యూ >6 రాలేదు. కాబట్టి నేను ఏం చేస్తున్నా అంటే ఇది తీసేసి ఇది 8 ఇది 6 తీసుకుంటున్నాను. లార్జెస్ట్ ఎప్పుడు కూడా 10 ఉండాలి. పైథాగరస్ థీరం తెలుసు, లార్జెస్ట్ నెంబరు ఏముండాలి, ఇది a² + b² ఈక్వల్ టు c² అయితే c అనేది లార్జెస్ట్ నెంబర్ అవ్వాలి. సో అంటే 6, 8, 10 ఫాలో అవ్వలేదు కాబట్టి 8, 6, 10 తీసుకుంటా. అంటే నేను ఇది కూడా పైథాగరస్లో ఉందా లేదా, 8, 6, 10. ఇప్పుడు p+1 ఎంత, ఇప్పుడు రూల్స్ సాటిస్ఫై అయింది. అప్పుడు p+1 ఎంత 8, q+1 ఎంత 6, నెక్స్ట్ r+1 ఎంత 10. అప్పుడు pqrలు ఏమవుతాయి, సో pqrలు ఏమవుతాయి, అప్పుడు pqr సో ఏమవుతాయి, సో p వాల్యూ ఎంత 7, q వాల్యూ ఎంత 5 అండ్ r వాల్యూ ఎంత 9. సో మన కండిషన్ సాటిస్ఫై అయింది కదా, p మినిమం వాల్యూ ఎంత 6 పైన ఉండాలి, ఉంది కదా p వాల్యూ p 6 పైనే ఉంది. ఓకే, సో ఇది మినిమం పాసిబిలిటీ. ఇంకా నెక్స్ట్ ఇవే కాదు మీకు, అంటే 6 అంటే దీని 2 పెట్టి మల్టిప్లికేషన్ ఇచ్చాము, 3 పెట్టి మల్టిప్లికేషన్ ఇస్తే 9, 12, 15 ఇది కూడా పైథాగరస్ థీరం ఫాలో అవుతుంది. కానీ దీని వాల్యూస్ పెరుగుతాయి, pqrలు ఇంకా పెద్ద నెంబర్స్ వస్తాయి. పెద్ద నెంబర్స్ వస్తే సమ్ కూడా పెరుగుతుంది. సమ్ ఏమన్నాడు లీస్ట్ అన్నాడు కదా, కాబట్టి ఇంకా ఇది ఫెయిల్ అయితే నెక్స్ట్కి వెళ్ళాలి. అంటే ఫస్ట్ 3, 4, 5 చెక్ చేసాం, అది కండిషన్ ఫెయిల్ అయింది, p greater than 6 కండిషన్ ఫెయిల్ అయింది కాబట్టి నెక్స్ట్ పైథాగరస్ ఇంకో రూల్ తీసుకున్నాం, ఫాలో అయ్యే విధంగా ఇంకో సెట్ తీసుకున్నాం. అది కూడా ఫెయిల్ అయితే నెక్స్ట్ తీసుకునేవాళ్ళం. కానీ ఫస్ట్ చూడడానికి 6, 8, 10 ఫెయిల్ అయింది కానీ సో 6, 8, 10 ఫస్ట్ 6, 8, 10 తీసుకున్నాం కదా, అది ఫెయిల్ అయింది. ఏంటి p వాల్యూ ఎంత వచ్చింది 5 వచ్చింది. సో ఈ రెండింటిని ఇంటర్చేంజ్ చేయడం వల్ల సెట్ అయిపోయింది, p+q ఇంటర్ చేయడం వల్ల సెట్ అయిపోయింది. కాబట్టి ఇప్పుడు pqr ఆ కండిషన్ సాటిస్ఫై విధంగా pqr వాల్యూస్ ఏంటి 7 + 5 ప్లస్ వాడు సమ్ అడిగాడు కాబట్టి సో చూడండి 5 + 9 14 + 7 ఎంత 21. సో లీస్ట్ సమ్ స్మాలెస్ట్ వాల్యూ ఆఫ్ p+q+r అన్నాడు కాబట్టి ఆన్సర్ ఎంత 21. సో నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ క్వశ్చన్ ఏంటి, డిజిట్స్ ఆఫ్ ది పాజిటివ్ ఇంటీజర్స్ హ్యావింగ్ 3 డిజిట్స్. డిజిట్స్ ఆఫ్ ది పాజిటివ్ ఇంటీజర్ హ్యావింగ్ 3 డిజిట్స్ అంటే 3 డిజిట్స్ నెంబర్ ఒకటి తీసుకున్నాం అనుకోండి, ఏబిసి 3 డిజిట్స్ నెంబర్ కదా. సో ఈ 3 డిజిట్స్ నెంబర్స్, ఈ 3 డిజిట్స్ నెంబర్లో డిజిట్స్ ఆఫ్ ది పాజిటివ్ ఇంటీజర్స్ హ్యావింగ్ 3 డిజిట్స్ అన్నాడు. ఓకే,
ఆర్ ఇన్ ఏపీ అన్నాడు. ఈ డిజిట్స్ ఎందులో ఉన్నాయి అన్నాడు, ఏపీలో ఉన్నాయి అన్నాడు. ఏబీసీలు ఎందులో ఉన్నాయి అన్నాడు, ఏపీలో. అంటే ఇది 3 డిజిట్స్ నెంబర్ అయితే ఖచ్చితంగా అది ఏపీలో ఉండాలన్నాడు. అండ్ సమ్ ఆఫ్ ది డిజిట్స్ ఏమి ఇచ్చాడు, ఏ ప్లస్ బి ప్లస్ ఈస్ 15 ఇచ్చాడు. సమ్ ఆఫ్ ది డిజిట్స్ ఈస్ 15 ఇచ్చాడు. అండ్ నెంబర్ ఈజ్ అబ్టైన్డ్ బై రివర్సింగ్ ది డిజిట్స్. అంటే ఒక నెంబరు సపోజ్ 369, ఓకేనా, ఏపీలో ఉంది కదా 369. సో ఏపీలో అన్నాడు కదా డిజిట్స్, అంటే 3 డిజిట్స్ నెంబరు, డిజిట్స్ ఏపీలో ఉండాలి, సేమ్ టైం సమ్ము 15 అవ్వాలి. అంటే ఇక్కడ సమ్ము 15 అవ్వలేదు అనుకోండి. అలాగే నెక్స్ట్ ఏమన్నాడు, డిజిట్స్ ఏమన్నాడు, నెంబర్ ఆబ్టైన్డ్ బై రివర్సింగ్ ది డిజిట్స్. ఈ డిజిట్స్ని రివర్స్ చేస్తే కొత్త నెంబర్ వస్తుంది కదా. సో 369ని డిజిట్స్ని రివర్స్ చేస్తే అప్పుడు న్యూ నెంబర్ వస్తుంది. ఆ న్యూ నెంబర్ ఏమన్నాడు, ఈస్ 594 లెస్ దాన్ ఒరిజినల్ నెంబర్. ఒరిజినల్ నెంబర్ కంటే 594 లెస్ అన్నాడు. దెన్ ఫైండ్ దట్ నెంబర్, ఆ నెంబర్ కనుక్కోవాలి. సరే ఇక్కడ మనకి 3 డిజిట్స్ నెంబర్ అన్నాడు కాబట్టి సో 3 డిజిట్స్ మనం ఏబిసి అనుకుంటాం. అది ఏపీలో అన్నాడు కాబట్టి ఏపీలో ఏ విధంగా అయితే ఒక టర్మ్ ఏ అనుకుంటే రెండో టర్మ్ ఏమవుతుంది, కామన్ డిఫరెన్స్ డి అనుకుంటే ఏ ప్లస్ డి, ఇంకోటి థర్డ్ టర్మ్ ఏంటి 3 డిజిట్స్ కదా, ఇంకో నెంబర్ ఏంటి ఏ ప్లస్ 2d. ఎందుకంటే ఏపీలో అన్నాడు కదా కాబట్టి ఏపీ రూల్ ఫాలో అవ్వాలంటే ఇలా ఉండాలి. నెక్స్ట్ ఇది సమ్ ఇచ్చాడు, ఆ డిజిట్స్లో సమ్ ఎంత ఇచ్చాడు, 15 ఇచ్చాడు. సో ఇది ఏపీలో ఉంది కానీ ఇలా తీసుకోవడం కంటే ఇలా తీసుకోవడం బెస్ట్. ఇంతకుముందు మన కాన్సెప్ట్లో విషయం. సో ఇవి కూడా ఏపీలో ఉన్నాయి. అంటే ఆ 3 టర్మ్స్ని మీకు ఈ 3 డిజిట్స్ నెంబర్స్లో ఫస్ట్ నెంబర్ ఏ, సెకండ్ నెంబర్ ఏ ప్లస్ డి, థర్డ్ నెంబర్ ఏ ప్లస్ 2d తీసుకోవడం కంటే ఫస్ట్ నెంబర్ ఇలా, సెకండ్ నెంబర్ ఇలా, థర్డ్ నెంబర్ ఇలా తీసుకోవడం బెస్ట్. అంటే అలా తీసుకుంటే రాదా అంటే వస్తుంది, రాకుండా ఉండదు, వస్తుంది. కానీ ఇట్లా తీసుకుంటే ఈజీగా వస్తుంది. ఎందుకంటే ఈ సమ్ ఆఫ్ ది డిజిట్స్ వాడు ఇచ్చాడు కదా, ఈ డిజిట్స్ సమ్ ఇచ్చాడు ఆడు. అప్పుడు మనకి మైనస్ డి క్యాన్సిల్ అయ్యి సమ్ ఎంత 15 కాబట్టి అప్పుడు ఏ వాల్యూ 3a = 15 కాబట్టి ఏ వాల్యూ ఈజీగా వస్తుంది. అంటే అందులో వన్ ఆఫ్ ది టర్మ్ ఏని ఈజీ కనుక్కోవచ్చు. అందుకని ఇలా తీసుకుంటాం. సో మీకు అది ఐడియా వస్తే చేస్తారు. కానీ ఇది మీరు డెవలప్ చేసుకోవాలి. ఇంతకుముందు చెప్పిన కాన్సెప్ట్లో 3 నెంబర్స్ సమ్ ఇచ్చినప్పుడు ఆ 3 నెంబర్స్ ఎలా తీసుకోవాలి, 4 టర్మ్స్ సమ్ ఇస్తే ఎలా తీసుకోవాలి, 5 టర్మ్స్ ఇస్తే సమ్ ఎలా తీసుకోవాలో ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో మీరు నేర్చుకున్నారు. కాబట్టి ఇక్కడ 3 టర్మ్స్ ఏపీలో అన్నాడు, సమ్ ఇచ్చాడు కాబట్టి సో అందులో ఒక టర్మ్ని ఏ మైనస్ డి తీసుకుంటాం, ఇంకోటి ఏ తీసుకుంటాం, ఇంకోటి ఏ ప్లస్ డి తీసుకుంటాం. అయితే ఆ నెంబర్ని రివర్స్ చేస్తే ఇంకా పెద్ద నెంబర్ వస్తుంది. ఎందుకంటే రివర్స్ చేస్తే అది ఏమవుతుంది, ఆ నెంబరు చిన్నగా వస్తుంది. ఏమన్నాడు ఇక్కడ సమ్ ఏమన్నాడు, ఈజ్ 594 లెస్ అన్నాడు కదా, 594 లెస్ అన్నాడు కాబట్టి ఇలా తీసుకుంటాం బెస్ట్. అంటే మీకు ఒరిజినల్ నెంబరే బిగ్ అవ్వాలి కాబట్టి, అంటే ఇలా తీసుకోకపోయినా ఏం కాదు, వస్తుంది, ఆన్సర్ ఏం మారదు. అంటే ఇలా తీసుకున్నా ప్రాబ్లం ఏం లేదు, కాబట్టి ఇలా తీసుకోండి. కాకపోతే ఇలా తీసుకుంది అంటే ఇక్కడ సపోజ్ ఇలా తీసుకున్నారు అనుకోండి, కామన్ డిఫరెన్స్ పాజిటివ్ వస్తే ఇలా తీసుకుంటే కామన్ డిఫరెన్స్ నెగిటివ్ వస్తుంది, ఆన్సర్ ఏం మారదు. సో మీకు అది ఐడియా వస్తే చేయండి. లేదంటే ఇప్పుడు నేను ఇలా తీసుకుంటున్నాను అంటే ఒరిజినల్ నెంబరే పెద్దది కాబట్టి ఫస్ట్ పెద్ద నెంబరు అంటే ఇది 100 ప్లేస్ అంటే 3 డిజిట్స్ నెంబర్ కదా. సో 3 డిజిట్స్ నెంబర్ అంటే 3, 5, 6 అంటే పెద్ద నెంబరు రివర్స్ చేసిన తర్వాత నెంబర్ తగ్గింది కదా, నెంబర్ తగ్గింది కాబట్టి అందుకే నేను ఫస్ట్ బిగ్గెస్ట్ నెంబర్ రాశాను అనుకోండి. అప్పుడు రివర్స్ చేస్తే ఏమవుతుంది, నెంబర్ తగ్గుతుంది కదా, రివర్స్ చేస్తే నెంబర్ ఏమవుతుంది, తగ్గుతుంది కదా. అందుకని నేను ఇలా రాశాను. అంటే ఇలా తీసుకోకుండా ఇలా రాశాను. అంటే ఇలా రాయాలని రూల్ ఏం లేదు, రాయకపోయినా వస్తుంది. కాకపోతే కామన్ డిఫరెన్స్ మీకు ఫైనల్గా ఆన్సర్ ఏం మారదు. కామన్ డిఫరెన్స్ మారుతుంది, ప్లస్ వచ్చే బదులు మైనస్ వస్తుంది కానీ ఆన్సర్ మారదు. సో ఒకవేళ ఐడియా వస్తే ఇలా చేయండి, లేకపోతే నో ప్రాబ్లం, అలా చేసినా ఏం కాదు. సో ఒరిజినల్ నెంబర్ పెద్దది కాబట్టి అంటే ఇదేంటి 100 ప్లేస్, ఇది టెన్స్ ప్లేసు, ఇది యూనిట్స్ ప్లేస్. సరే ఇప్పుడు ఈ నెంబరు ఒక నెంబరు 3 డిజిట్స్ నెంబర్ కావాలి అంటే అందులో ఒక్కొక్క ప్లేస్ తెలుసు. ఇదేమో యూనిట్స్ ప్లేసు అంటే వన్స్ ప్లేసు, ఇది టెన్స్ ప్లేసు, ఇది 100 ప్లేస్. సో ఈచ్ ప్లేస్ తెలిసినప్పుడు ఆ నెంబర్ ఎలా వస్తుంది అంటే 100 × 100 ప్లేస్ నెంబరు ప్లస్ 10 × 10 ప్లేస్లో నెంబరు ప్లస్ 1 × 1s ప్లేస్లో అంటే యూనిట్స్ ప్లేస్లో నెంబరు. చూడండి అప్పుడు ఎంత వస్తుంది, ఇది 600 ప్లస్ అదంత 50 ప్లస్ 3 సో 653 వస్తుంది. అంటే మనకి డిజిట్స్ తెలిస్తే ఆ నెంబర్ చెప్పేయచ్చు. అంటే
మనకి 653 100 అంటే నెంబర్ ఏంటి, 100 ప్లేస్ నెంబర్ తెలుసు, అలాగే 10th ప్లేస్లో నెంబర్ తెలుసు, యూనిట్స్ ప్లేస్లో నెంబర్ తెలుసు. సో అప్పుడు ఆ నెంబర్ కావాలి అంటే ఏం చేస్తాం, సో ఏ ప్లేస్కి ఆ ప్లేస్ని మల్టిప్లికేషన్ చేస్తాం. అంటే 100 ప్లేస్ ఇంటూ 6 ప్లస్ 10th ప్లేస్ ఇంటూ 5 ప్లస్ 1th ప్లేస్ ఇంటూ 1th ప్లేస్లో నెంబర్. అలాగే ఇక్కడ మనము 100 ప్లేస్లో పెద్ద నెంబర్ తీసుకున్నాం కదా, ఇది 100 ప్లేసు, ఇది 10th ప్లేసు, ఇదేంటి యూనిట్స్ ప్లేస్. ఇప్పుడు ఆ నెంబర్ కావాలంటే 100 ప్లేస్ ఇంటూ, సో ఇంతకుముందు చెప్పినట్టుగా 100 ఇంటూ 100 ప్లేస్ నెంబర్, కాబట్టి 100 ఇంటూ 100 ప్లేస్ నెంబర్ ఏ ప్లస్ డి. అలాగే 10 ఇంటూ 10th ప్లేస్లో నెంబర్ 10a. అలాగే యూనిట్స్ ప్లేస్ 1 ఇంటూ యూనిట్స్ ప్లేస్ నెంబర్ అంటే 1 ఇంటూ ఎంఎస్డి. సో యాడ్ చేసేస్తే మనకి ఆ ఒరిజినల్ నెంబర్ వస్తుంది. సో ఇది వస్తుంది. సో ఒరిజినల్ నెంబర్ ఎంత, సింప్లిఫికేషన్ చేయండి, ఇది ఒరిజినల్ నెంబర్. ఇప్పుడు నెంబర్స్ని డిజిట్స్ని రివర్స్ చేస్తే అంటే ఇదేమో ఏంటి 100 ప్లేసు, ఇది 10th ప్లేసు, ఇది 1th ప్లేస్. డిజిట్స్ రివర్స్ చేస్తే న్యూ నెంబర్ వస్తుంది. అంటే యూనిట్స్ ప్లేస్లో నెంబర్ 100 ప్లేస్లో వస్తుంది. నెక్స్ట్ ఇది అలాగే మధ్యలో అలాగే ఉండిపోతుంది. ఇదేమో యూనిట్స్ ప్లేస్ అవుతుంది. ఇదేమో 100 ప్లేస్ రివర్స్ చేస్తున్నాం కదా, 100 ప్లేసు, ఏనేమో 10th ప్లేసు, నెక్స్ట్ ఏమో ఇది యూనిట్స్ ప్లేస్. ఇప్పుడు న్యూ నెంబర్ వస్తుంది రివర్స్ చేస్తే. ఆ న్యూ నెంబర్ ఎలా, అన్ని ప్లేస్లో నెంబర్స్ తెలిసినాయి కదా, ప్రతి ప్లేస్లో నెంబర్స్ తెలిసినాయి కాబట్టి సో ఆ న్యూ నెంబర్ ఏమవుతుంది అంటే 100 ఇంటూ ఏమేజ్డి ప్లస్ 10th ప్లేస్ ఇంటూ అంటే 10 ఇంటూ 10th ప్లేస్ అంటే 10 ఇంటూ ఏ, నెక్స్ట్ 1 ఇంటూ 1th ప్లేస్ ఏ ప్లస్ డి. సో ఆ నెంబర్ వచ్చేస్తుంది. సో ఇది ఒరిజినల్ నెంబరు, ఇదేమో రివర్స్ చేస్తూ వచ్చిన నెంబర్. ఇప్పుడు ఏమన్నాడు ఒరిజినల్ నెంబరు, ఏమన్నాడు ఇక్కడ చూడండి, ది నెంబర్ ఈజ్ ఆబ్టైన్డ్ బై రివర్సింగ్ ది డిజిట్స్. నెంబర్స్ని రివర్స్ చేస్తే 594 లెస్ దాన్ ఒరిజినల్ నెంబర్. ఒరిజినల్ నెంబర్ కంటే 594 లెస్. అంటే ఒరిజినల్ నెంబరు న్యూ నెంబర్ డిఫరెన్స్ ఏం కావాలి, 594, అంతే కదా. సో న్యూ నెంబర్ ఏముంది, ఒరిజినల్ నెంబర్ కంటే 594 లెస్ ఉంది. న్యూ నెంబరు ఒరిజినల్ నెంబర్ కంటే 594 లెస్ ఉంది. అంటే అప్పుడు ఒరిజినల్ నెంబర్కి న్యూ నెంబర్కి డిఫరెన్స్ ఎంత, 594. కాబట్టి ఇది ఒరిజినల్ నెంబర్ సమ్, నెక్స్ట్ ఇదేంటి న్యూ నెంబర్. సో ఈ రెండి డిఫరెన్స్ ఎంత, 594. సో దీని నుంచి మీకు డి వాల్యూ వచ్చేసింది. మరి ఏ వాల్యూ కావాలంటే సమ్ ఆఫ్ ది డిజిట్స్ ఇచ్చాడు కదా ఫస్ట్. ఒరిజినల్ నెంబర్లో డిజిట్స్ ఎంత ఇవే కదా, డిజిట్స్ యాడ్ చేస్తే 15 అంటే అప్పుడు మైనస్ డి ప్లస్ డి క్యాన్సిల్ అయిపోయి ఏ వాల్యూ వచ్చింది. సో ఏ తెలుసు, డి తెలుసు. ఇప్పుడు మనకి ఆ నెంబర్ కనుక్కోలేమా అంటే ఒరిజినల్ నెంబర్ ఏంటి, ఏ వాల్యూ 5 వచ్చింది, డి వాల్యూ ఎంత 3 వచ్చింది. సో ఇందులో సబ్స్టిట్యూట్ చేసినా వస్తుంది, లేదు అంటే ఒక్కో ప్లేస్ కనుక్కోండి. ఏ బేస్ డి అంటే మనకి ఏంటి, ఫస్ట్ ప్లేస్ ఏంటిది 100 ప్లేస్ ఏమనుకున్నాం, 100 ప్లేస్ ఏ ప్లస్ డి అనుకున్నాం. 10th ప్లేస్ ఏమనుకున్నాం, ఏ అనుకున్నాం. అండ్ యూనిట్స్ ప్లేస్ ఏమనుకున్నాం, ఏ మైనస్ డి అనుకున్నాం. కాబట్టి ఇప్పుడు ఎంత, 5 + 3 ఎంత 8. సో నెక్స్ట్ ఇది ఎంత, ఏ ఎంత 5. సేమ్ 5 - 3 ఎంత 2. కాబట్టి నెంబర్ ఏంటి ఇప్పుడు 852నే కదా, లేదు అంటే 8 × 100 ప్లస్ 10th ప్లేస్ ఇంటూ 10th ప్లేస్లో నెంబరు ప్లస్ 1 ఇంటూ యూనిట్స్ ప్లేస్లో నెంబరు. సో ఏమొస్తుంది ఆన్సర్ 852 వస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి, 4 నెంబర్స్ ఆర్ ఇన్ ఏపీ. 4 నెంబర్స్ ఇచ్చాడు, ఏపీ ఇచ్చాడు, దేర్ సమ్ ఇచ్చాడు అండ్ సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ కూడా ఇచ్చాడు. దెన్ మిడిల్ టర్మ్స్. సో 4 టర్మ్స్ అన్నాడు, సమ్ ఇచ్చాడు. సో 4 టర్మ్స్ ఇన్ ఏపీ అంటే జనరల్గా మనం ఏం రాస్తాం, ఏ ప్లస్ డి, ఏ ప్లస్ 2d, నెక్స్ట్ ఏంటి ఏ ప్లస్ 3d. వాటి సమ్ ఇచ్చాడు కాబట్టి యాడ్ చేసేస్తాం. కానీ సమ్ ఇచ్చినప్పుడు టర్మ్స్ ఎలా పిక్ చేసుకోవాలని చెప్పాను. 3 టర్మ్స్ ఇస్తే సమ్ ఎలా పిక్ చేసుకోవాలి, 3 టర్మ్స్ ఇచ్చి సమ్ ఇస్తే ఏ మైనస్ డి, ఏ ప్లస్ డి. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే యాడ్ చేయడం వల్ల డిడి క్యాన్సిల్ అయిపోయి ఏ వాల్యూ వస్తుంది. ఒకవేళ 4 టర్మ్స్ అయితే ఎలా చేయాలి అనేది కూడా మీకు ఇంతకుముందు కాన్సెప్ట్ చెప్పాము. ఏంటి ఏ మైనస్ 3d, డిఫరెన్స్ 2d ఉండాలి. అప్పుడు ఏ మైనస్ డి, నెక్స్ట్ ఏ ప్లస్ డి, ఏ ప్లస్ 3d. ఇలాగే ఎందుకు తీసుకోవాలి, ఇలా తీసుకోవచ్చు అంటే వస్తుంది. కాకపోతే ఇలా తీసుకుంటే క్యాలిక్యులేషన్ ఈజీ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు 4 టర్మ్స్ సమ్ ఇచ్చాడు కాబట్టి 4 టర్మ్స్ యాడ్ చేసినప్పుడు -3d + 3d క్యాన్సిల్, -d క్యాన్సిల్ అయిపోయి సో దీని సమ్ ఏమవుతుంది, ఆ 4 టర్మ్స్ సమ్ 4a అవుతుంది. సో 4a సమ్ ఎంత ఇచ్చాడు, 20 ఇచ్చాడు కాబట్టి ఏ వాల్యూ ఈజీగా వచ్చేస్తుంది. సో దానికోసం
అది ఇదైతే కనుక కొద్దిగా ఈక్వేషన్ సాల్వ్ చేయాలి. దీని నుంచి ఇంకో కండిషన్ కూడా ఇచ్చాడు కదా, దీని నుంచి ఒక రిలేషన్ వస్తుంది ఏడీలో, ఇంకో కండిషన్ ఇచ్చాడు సమ్ ఆఫ్ ది స్క్వేర్స్, దాని నుంచి ఒక రిలేషన్, రెండింటిని సాల్వ్ చేయాలి. సో ఇది బెస్ట్, మీకు ఈజీగా వస్తుంది. ప్లస్ ఇంకోటి ఇందులో ప్రాబ్లం ఏంటంటే రెండో రిలేషన్ స్క్వేర్లో ఉంది, కాంప్లికేటెడ్ అవుతుంది, ఇంకా డిఫికల్ట్ అవుతుంది. ఇంతకుముందు ఇట్లాంటి క్వశ్చన్ చేశాను, ఇలా చేసినా కూడా ఈజీగానే వచ్చేది, పెద్ద కష్టమేం కాదు. కానీ ఈ క్వశ్చన్ డిఫికల్ట్ అవుతుంది, ఎందుకంటే స్క్వేర్లో ఇచ్చాడు, ఇదేమో పవర్ లేకుండా ఉంటుంది, ఇంకో రిలేషన్ వస్తుంది ఏడీలో స్క్వేర్లతో వస్తుంది. ఆ రెండింటిని సాల్వ్ చేయాలంటే కొద్దిగా ఎక్కువ ఇబ్బంది పడతారు. అంటే ఇది లీనియర్ ఎలా వచ్చిందో అది కూడా రెండో రిలేషన్ కూడా లీనియర్ వస్తే పెద్ద ఇట్లా చేసినా కూడా ప్రాబ్లం ఉండేది కాదు. కానీ ఇక్కడ స్క్వేర్లో వస్తుంది కాబట్టి సో ఈ మెథడే బెస్ట్ మెథడ్. సో కాబట్టి బాగా గుర్తుపెట్టుకోండి, 3 టర్మ్స్ సమ్, 4 టర్మ్స్ సమ్, 5 టర్మ్స్ సమ్ అంటే టర్మ్స్ ఎలా పిక్ చేసుకోవాలో కాన్సెప్ట్లో చెప్పాను ఇంతకుముందు. సో అది బాగా గుర్తుపెట్టుకుంటే మీకు క్యాల్కులేషన్ టైం సేవ్ అవుతుంది. నెక్స్ట్ సమ్ ఆఫ్ ది స్క్వేర్స్. సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ అంటే అన్నిటినీ స్క్వేర్ చేసి యాడ్ చేసేస్తారు, సింప్లిఫై చేసేయండి, ఎంత ఇచ్చాడు 120 ఇచ్చాడు, ఇది ఒక రిలేషన్ వస్తుంది. సో మీకు ఏమైందంటే ఇంతకుముందు ఇలా తీసుకుంటే ఇక్కడ ఏడీలో రిలేషన్, ఇక్కడ ఏడీలో రిలేషన్ సాల్వ్ చేయడం బాగా కష్టమయ్యేది. ఇదేమో పవర్ లేకుండా ఉంది, ఇది పవర్లో ఉంది, కష్టమయ్యేది. ఇప్పుడు ఎందుకు కష్టం అవ్వదంటే ఆల్రెడీ ఒక వన్ ఆఫ్ ది టర్మ్ తెలిసిపోయింది, ఏ వాల్యూ తెలిసింది, ఏడీలో ఒక టర్మ్ తెలిసిపోయింది. కాబట్టి ఏ వాల్యూ 5 అనేది ఇందులో సబ్స్టిట్యూట్ చేసేస్తే, ఏ వాల్యూ ఇందులో 5 సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు మీకు డి స్క్వేర్ ఈక్వల్ టు 1 వచ్చింది, డి ఈక్వల్ టు +or-1 వచ్చింది. సో క్యాల్కులేషన్ ఈజీ అవుతుంది. కాబట్టి సో ఇది ఈ మెథడు, ఈ టెక్నిక్ గుర్తుపెట్టుకోండి. 3 టర్మ్స్ ఏపీ, 4 టర్మ్స్ ఏపీ, 5 టర్మ్స్ ఏపీ. 3 పెద్దగా ఎక్కువ సార్లు వస్తుంది కాబట్టి గుర్తుంటుంది. 4 టర్మ్స్ ఏపీ అంటే 3 టర్మ్స్ ఏపీ ఉన్నప్పుడు ఇలా తీసుకున్నాం, డిఫరెన్స్ ఎంత డిడిడి. కానీ 4 టర్మ్స్ ఏపీ ఉన్నప్పుడు టర్మ్ డిఫరెంట్ తీసుకున్నాం, డిఫరెన్స్ 2d ఉంది, చూసారా? అంటే డీతో పాసిబుల్ అవుతుంది, ఈక్వల్ గ్యాప్ రాదు. డీతో తీసుకుంటే ఈక్వల్ గ్యాప్ రాదు, అంటే 4th టర్మ్ ఇది అవుతుంది, అప్పుడు క్యాన్సిల్ అవ్వదు. ఇలా తీసుకుంటే క్యాన్సిల్ అవ్వదు, అంటే ఈ మైనస్ డి ప్లస్ డి క్యాన్సిల్ అయింది, కానీ ఇది క్యాన్సిల్ అవ్వలే కదా. సో 4 టర్మ్స్ ఈవెన్ టర్మ్స్ ఉన్నప్పుడు కామన్ డిఫరెన్స్ 2d తీసుకుంటే ఆ క్యాన్సిలేషన్ జరిగిపోతుంది, వన్ ఆఫ్ ది వాల్యూ ఈజీగా వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఏబిసిడీలు వచ్చేసినాయి కాబట్టి సో ఇందులో ఏ వాల్యూ డి వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఏ వాల్యూ ఎంత 5, డి వాల్యూ అంటే 5, డి వాల్యూ ఎంత వచ్చింది +or-1. సో ఒకసారి +1 తీసుకోండి, 5 - 3 2 అవుతుంది. ఒకవేళ -1 తీసుకుంటే అప్పుడు 5 + 3 8 అవుతుంది. కాబట్టి సీక్వెన్స్ ఇలా రావచ్చు, ఇలా రావచ్చు. ఇందులో ఏడీలు సబ్స్టిట్యూట్ చేయండి. ఒకసారి ఏ వాల్యూ అన్నింటిలో ఫిక్స్డ్ వాల్యూ 5, డి ఏంటి +or-1. +1 రాస్తేనేమో ఈ ఆన్సర్ వస్తుంది, -1 రాస్తే ఈ ఆన్సర్ వస్తుంది.